అంటే ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఏది ఈజీ అనుకుంటారు? ఏది బాగుంది? ఈజీ ప్రొడక్షన్ ఏదో రోజుకి గంట సేపు పేపర్లు కూర్చొని అక్కడ లెక్కలు చూసుకొని రేపు ఇన్ని డబ్బులు కానీ కావాలి అని పెట్టేటప్పుడు చేస్తే- కొంచెం కష్టం ఉంటది కదన్నా, పెట్టేటప్పుడు డబ్బులు పెట్టే ఉంటది, కష్టం ఉంటది. అది అదంటున్నా, కష్టం ఎలా తీసుకునే దాన్ని బట్టి అంట. ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండిట్లో అది ఈజీ అంటే, ఎందుకంటే నాకు ఇది ఇష్టం. ప్రొడక్షన్ కన్నా నాకు ఆర్టిస్ట్ అవుదామనే నా గోల్ కాబట్టి నాకు ఇది దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ప్రొడక్షన్ ఎలా ఉంటది అంటే, ప్రొడక్షన్ మనం షూట్ స్టార్ట్ చేసే ముందే దిగి మన క్యాల్కులేషన్స్ అన్ని ముందే అనుకుంటాం, బడ్జెట్స్ అనుకుంటాం, ఎన్ని రోజులు అనుకుంటాం, ఎవరు అనుకుంటాం, అన్ని ముందే అనుకుంటాం కాబట్టి అది ప్లాన్డ్. దాని తర్వాత ఇప్పుడు సెట్ లో దిగిన తర్వాత ఎవ్రీ డే న్యూ డే, రోజు కొత్త సీన్ వస్తుంది. మనకి ఎంత తెలిసినా కూడా అక్కడ మళ్ళీ కాంబినేషన్, ఇప్పుడు ఒంటరిగా ఒక సీన్ నేను చేయడం వేరే, అందరు కాంబినేషన్ తో చేయడం వేరే. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలనేది నేను కొంచెం ఇక్కడ కొంచెం కష్టపడ్డా. అంటే ఒక 10-15 సినిమాలు చేసిన తర్వాత కూడా ఇలాంటి సినిమా రావడం చాలా రేరు ఒక యాక్టర్కి. సో మీకు ఫస్ట్ లోనే ఇలాంటి అదృష్టం వచ్చిందనమాట. సో అంటే ఇది నాకు తెలిసినంత వరకు లైఫ్ లో బాగా గుర్తుండిపోయే ఫిల్మ్ అవుతుంది. 100%. ఎందుకంటే అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే మన మనసుకి నచ్చిన ఒక ఫిల్మ్ ద్వారా వెళ్తున్నాం అనేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. సో అలా మీ లైఫ్ లో గుర్తుండిపోయే ఫిల్మ్ అవుతుంది. 100%. మన ప్రొడక్షన్ కైనా కూడా, నాకైనా కూడా, పర్సనల్ గా కూడా ఇట్లా క్లాసికల్ ఫిల్మ్ ఇది. అది లైఫ్ లాంగ్ మనం ఇప్పుడు రాజా గారి పాటలు 1970s 80s నుంచి ఇప్పటి వరకు ఆ పాటలు మనం ఎలా వింటున్నామో, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఇది రెగ్యులర్ గా మనము ఎప్పుడు రిమెంబర్ అయ్యే సినిమాలు మనం చూస్తూనే ఉంటాం ఈ సినిమా. సో అలాంటి కథ నా దగ్గర రావడము ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ ఫీలింగ్ ఫీల్ అవుతాం. అండ్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ కూడా చాలా మందిని కలుసుకుంటూ, అంటే చాలా సీనియర్లను ఇప్పుడు మనం వాళ్ళని ఒకసారి కలిసి ఒక 5 minutes మాట్లాడితేనే చాలా అనుకునే స్టేజ్ నేను ఇప్పుడు వాళ్ళతో చాలా ట్రావెల్ అయ్యారనమాట. ఇప్పుడు రాజా గారి నుండి మీరు ఏం నేర్చుకున్నారు? రాజా గారి దగ్గర నుంచి నేను వర్క్ ఫోకస్ నేర్చుకున్నాను, డెడికేషన్ టువర్డ్స్ వర్క్. అది మనకి ఇప్పుడు నేను ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, ప్రొడ్యూసర్ ఈజీనా యాక్టింగ్ ఈజీనా, మీకు ఏది ఈజీ అనిపించింది అంటే, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టాలి నేను. సో నేను ఆ రాజా గారి దగ్గర నేర్చుకుంది ఏంటి అంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైఫ్ లో 100% ఫోకస్ అక్కడే పెట్టాలి. 1% కూడా ఎక్కడికో మన ఫోకస్ డిస్టర్బ్ అయింది అంటే, ఇది మనం 1% కూడా మనం అనుకున్న దానికి న్యాయం చేయలేకపోతే మనం అక్కడ ఫెయిల్ అయినట్టు అని నేను పర్సనల్ గా ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణం అంటే, మనం ఏ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నామో, ఒక ఆర్టిస్ట్ గా నాకు ఏ కథ వచ్చిందో, నేను ఆ కథలో నాకు నా పాత్ర ఏందో, ఆ పాత్రను నేను చాలా గట్టిగా ఓన్ చేసుకుని దానికి న్యాయం చేయగలిగితే మనం సక్సెస్ అయిపోతాం. సూపర్, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. అండ్ అంటే ప్రొడక్షన్ వైపు ప్రొడ్యూసర్ గా మనం మాట్లాడుకుంటే కమర్షియల్ గా ఆలోచించాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇంకో సినిమా తీయాలన్నా, నెక్స్ట్ ఆడియన్స్ లో ఉన్నా కమర్షియల్ గానే ఆలోచిస్తారు. సో మరి ఆ వేలో ఆలోచించినప్పుడు ఇందులో కమర్షియల్ వే మనకి ఎంతవరకు లాభం వస్తుందనే ఆలోచిస్తారు అనమాట. సో ఈ ఫిలిం లో మీకు ఎంతవరకు ఇది ఉండొచ్చు అని అనుకున్నారు? 100% నేను పెట్టిన దానికన్నా అయితే నాకు బాగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి సినిమాలు థియేటర్లో చూడాలి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, ఫ్యామిలీ సినిమా అంటే ఫ్యామిలీసే చూడాలంటారు. కొంతమంది ఏమో మీరు ఇందాక అన్నట్టు లవ్ స్టోరీ ఉంది కానీ ఫ్యామిలీ ఎలా వర్కౌట్ అవుతుంది అంట. అంటే మిక్స్డ్ ఫీలింగ్ లో అందరు క్వశ్చన్స్ కూడా అందరి ఇంటర్వ్యూస్ లో కూడా అలానే ఉంది. బట్ ఏంటి అంటే, మేము ఈ సినిమా థియేటర్ లో ఎందుకు చూడాలి అని చెప్తామంటే, మీరు పోస్టర్స్ చూస్తున్నారు, మీ పోస్టర్స్ లో బ్యూటీ కనిపిస్తుంటుంది. అందరూ చాలా మంది నన్ను ఏమడిగారు అంటే, మీరు క్లోజ్ లో ఇవ్వచ్చు కదా, మీరు మంచి సీన్స్ ఉన్నాయి, ఇంత మంచి కాస్ట్ ఉంది, మీరు ఆ పోస్టర్స్ కూడా క్లోజ్ లో ఇవ్వచ్చు కదా, ఎందుకు మీరు బ్యూటీ మీద వెళ్తున్నారు అంటే, సినిమా బ్యూటీ ఉంది, సినిమా అంతా వెళ్ళేది బ్యూటీ మీద, విజువల్ వండర్ కైండ్ ఆఫ్ సినిమా. సో అలాంటి సినిమాలు థియేటర్ లో చూస్తే ఆ విజువల్ తో పాటు ఇళయరాజా గారు ఎందుకు ఉన్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ నేను ఇవన్నీ బేస్ చేసుకుని నేను మీకు చెప్తుంది ఏంటంటే, 100% నాకు ప్రొడక్షన్ డబ్బులు పెట్టిన దాన్ని బట్టి నాకు ఏ భయం లేదు. ఇంకోటి ఏంటంటే, అందరు వస్తారు ఇలాంటి సినిమాకి. అన్ని ఇప్పుడు యూత్ వస్తే వాళ్ళు నేర్చుకుంటారు, సినిమా నుంచి ఒక మెసేజ్ తీసుకుంటారు. పెద్దవాళ్ళు వస్తే మన పేరెంట్స్ కైండ్ ఆఫ్, లేకపోతే తాత ముత్తాతలు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ లో రిమైండ్ చేసుకుంటారు, ఓహో ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎక్కడో జరుగుంటది అని ఆ కనెక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో అందరు సాటిస్ఫై అయ్యి అందరు హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్తారు.
అండ్ అంటే ఇండస్ట్రీ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు కదా. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి కంటెంట్ ఉన్న సినిమాలు గట్టిగా మోగుతున్నాయి అనమాట. అవును. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? చిన్న సినిమాలు పెద్ద సినిమాలు డిఫరెంట్ ఉందా? కంటెంట్ అండి, ఉమ్, కంటెంట్ పరంగానే ఏ సినిమా అయినా సినిమా చిన్నది పెద్దది అనేది ఉండదండి. ఉమ్, ఎప్పుడైనా ఉమ్, కథ బాగుంది అంటే జనాలు చూస్తున్నారు, ఉమ్, ఆడియన్స్ కూడా అంతే కదా. ఇప్పుడు ఏ కథ బాగుంది అని మంచి టాక్ ఉంది అంటే వెళ్ళిపోతున్నారు. ఉమ్, దానికి అది 1000 కోట్ల సినిమానా, ₹1,00,00,000 సినిమా అది సంబంధం లేదు. ఉమ్, ఎవరైనా అంతే అండి. ఆడియన్స్ మన తెలుగు ప్రేక్షకులు సినిమా థియేటర్కి వెళ్తున్నారు అంటే కథ బాగుండాలి. ఉమ్, అంతేగాని పెద్ద సినిమా ఉమ్, 100 కోట్లు దాటి పెట్టారు ప్రొడ్యూసర్స్, బాగుంటదేమో ఆ ఆ డబ్బులు thought వాళ్ళు పోయింది. ఆలోచించుకొని వెళ్ళరండి. ఉమ్. వాళ్ళ కథ బాగుందంటేనే వెళ్తారు. ఓకే. సో అంటే ఒక హీరోకి మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఆ. సో దేన్ని బేస్ చేసుకుని ఆ మార్కెట్ క్రియేట్ అవుతుంది? అంటే ఫర్దర్ ఫిలిమ్స్ లేకపోతే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎలా అని అనుకుంటారు? అంత డీప్ క్యాలిక్యులేషన్స్ అయితే నేను పెట్టుకోలేదు. నేను ఆ. పెట్టుకోను కూడా బేసిక్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే హీరో అనే పదం పక్కన పెడితే నేను ఆర్టిస్ట్ అంటాను నేను ఇప్పుడు. సూపర్. ఎందుకంటే వెర్సటైల్ ఫిల్మ్స్, వెర్సటైల్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక. సో అది జర్నీ ఎలా వెళ్తుందా అనేది, అది ఇంకా ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఆ దేవుడు ఎలా బ్లెస్ చేస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆ మార్కెట్ అనేది చెప్పలేమండి ఎప్పుడైనా. ఇప్పుడు ఈ సినిమాతో నాకు గట్టి కలెక్షన్స్ రావచ్చు, మళ్ళీ ఇంకో సినిమాలు అంత రాకపోవచ్చు. ఓకే. సో అది ఎప్పుడు అది స్థిరపడి ఉండే విషయం అయితే కాదు. మంచి కథలతో జనాల మధ్యలో మనం ఉంటే అది అన్నిటికన్నా అది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను.